హలో ఆల్, నేను డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈరోజు నేను బ్రెస్ట్ లంప్స్ గురించి మాట్లాడుకున్నాను. సో రీసెంట్గా నేను ఒక పేషెంట్ చూశాను. 20 years ఓల్డ్ పేషెంట్. చాలా భయపడిపోతుంది. చిన్న బ్రెస్ట్ లంప్ ఉంది అమ్మాయికి. సో అమ్మాయి ఏమనుకుంటుందంటే నాకు క్యాన్సర్ వచ్చేసింది, బ్రెస్ట్ లో గడ్డలు ఉన్నాయని చెప్పి వచ్చింది. సో నేను ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే అవి చిన్న చిన్న గడ్డలు, అది కూడా 2.5 to 3 సెంటీమీటర్స్ బ్రెస్ట్ లంప్ ఉంది. సో ఇలాంటి గడ్డలు ఏంటంటే కామన్లీ చూస్తుంటాము. ఇవి హార్మోన్ రిలేటెడ్ గడ్డలు ఉంటాయండి. సో హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వల్ల ఇలాంటి గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి క్యాన్సరస్ కాదు, వీటిని ఫైబ్రోఎడినోమా అంటారు అనమాట. సో అవి ఫ్రీలీ మూవింగ్ ఉంటాయి బ్రెస్ట్ లో, ఈజీగా అటు ఇటు కదులుతున్నట్టు దాన్ని బ్రెస్ట్ మౌజ్ అని కూడా అంటాం అనమాట. సో ఈ బ్రెస్ట్ మౌజ్ ఉండి ఇలాంటి గడ్డలు ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ భయపడిపోయి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గడ్డల్ని ఫాలో అప్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ స్కాన్ చేసుకుంటూ సైజ్ ఏమైనా పెరుగుతుందా అని చూసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. సో తొందరపడి చిన్న చిన్న లంప్స్ ఉన్నప్పుడే సర్జరీకి వెళ్ళిపోయి వాటిని రిమూవ్ చేసేసుకొని భయపడిపోయి ఇవి క్యాన్సర్ ఏమో అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఫైబ్రోఎడినోమాస్ వల్ల ఎలాంటి హామ్ ఉండదు కాబట్టి మీరు చక్కగా 5 to 10 years వరకు కూడా వాటిని ఫాలో అప్ చేసుకుంటూ మీరు ప్రెగ్నెన్సీ లాక్టేషన్ పీరియడ్ లో కూడా ఆ గడ్డలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కాబట్టి కానీ ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైబ్రోఎడినోమా ఒక కండిషనే కాకుండా ఇంకోటి ఫైబ్రోఎడినోసిస్ కూడా ఉంటుంది. ఈ ఫైబ్రోఎడినోసిస్ లో ఏంటంటే కొంతమందికి పెయిన్ ఉంటుంది, పీరియడ్ టైంలో పెయిన్ ఉండడము, లంప్ లాగా ఫీల్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. సో వీటిని కూడా డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే అల్ట్రాసౌండ్. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ ఆఫ్ ద బ్రెస్ట్, ప్రతి ఇయర్ బ్రెస్ట్ కి స్కాన్ చేయించుకోవడము, అట్లీస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ తో క్లినికల్ గా ఎగ్జామినేషన్ చేయించుకోవడము. ఒకవేళ మీరు హాస్పిటల్ కి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే అట్లీస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఎవరికి వాళ్ళు ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ చేసుకోవడం వల్ల ఏమన్నా మీకు గడ్డ లాంటివి తగిలితే కనుక తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో అలాగని ఏ గడ్డలు క్యాన్సర్ కాదు అని ఏది ఉన్నా కూడా హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండకూడదు. సో కొన్ని క్యాన్సరస్ గడ్డలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే మనం పట్టుకొని చూసినప్పుడు చాలా హార్డ్ గా ఉంటాయి, పెయిన్లెస్ గా ఉంటాయి. సో మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పెయిన్ ఉన్నప్పుడు హాస్పిటల్ కి వెళ్తారు, పెయిన్ లేనప్పుడు అసలు హాస్పిటల్ కి వెళ్ళరు. సో ఇంకో పేషెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ 6 months నుంచి తనకి నోటీస్ చేసింది గడ్డ ఉందని చూసుకుంది కానీ అసలు పెయినే లేదు కాబట్టి హాస్పిటల్ కే రాలేదు. సో హాస్పిటల్ రాకపోవడం వల్ల ఏమైపోయిందంటే అర్లీ స్టేజ్ లో ఏదైతే డయాగ్నోసిస్ అయ్యేదో అది తను నెగ్లెక్ట్ చేసి ఇంటి దగ్గరే ఉండడం వల్ల తన క్యాన్సర్ గడ్డ అనేది స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 2 స్టేజ్ 3కి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఏ గడ్డలు ఉన్నా సరే మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ని కలవడము, అవి ఎలాంటి గడ్డలు అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అల్ట్రాసౌండ్ ద్వారా నిర్ధారించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. సో అన్ని గడ్డలు క్యాన్సరస్ కావు, అన్ని గడ్డలకి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటిని ఫాలో అప్ చేసి మీ డాక్టర్ అడ్వైస్ ని బట్టి మీరు ఫాలో అవ్వడం మంచిది. సో మీరు అవేర్నెస్ తోని ఎవ్రీ ఇయర్ ఒక అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది చేయించుకోవడం వల్ల మీరు తొందరగా ఏది ఉన్నా కూడా మీరు డిటెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ.